దేవునికి స్తోత్రం. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనము. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించును. యోబు గారు న్యాయవంతుడని దేవుడు చూపించిన మరో విధానం ఏంటంటే, కోల్పోయినవన్నీ దేవుడు మళ్ళీ తనకి ఇవ్వటము, తన పట్ల ఉన్న ప్రేమను అతని స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు ఎవరు గుర్తించలేదు, కానీ లోకమంతా గుర్తించగలిగే రీతిలో దేవుడు మరలా తిరిగి ఇవ్వటం జరిగింది. కానీ ఇప్పుడు మనకి పాత నిబంధన కాలంలో లాగా క్రొత్త నిబంధన కాలంలో ఉండకపోవచ్చు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ లోకంలో కాదు కానీ రాబోయే లోకంలో దేవుడు మనకి అన్నీ సమకూరుస్తారని ఆశతో ఎదురు చూడాలని మనకి క్రొత్త నిబంధన కాలంలో మనకు తెలియజేస్తుంది. క్రీస్తు కోసం ఎంత నష్టాన్ని, బాధను భరించటం, అవన్నీ మనము రాబోయే లోకంలో మనకి దేవుడు ఆ నష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తారని మనం రాబోయే లోకం కోసం నిరీక్షణతో ఎదురు చూడాలి. తన దుఃఖం మూలంగా తన స్వాస్యాన్ని తిరిగి పొందాడు. అతని దైవభీతి స్థిరపడటం కోసం అతనికి అగ్ని పరీక్షలు ఎదురైనాయి. నా కష్టాలన్నీ నా వ్యక్తిత్వం గంభీరమైనది కావటానికి, ఇంతకు ముందు లేని పవిత్రత నాలో మొగ్గ తొడగటానికే కదా సంభవించాయి. కారు చీకటి వల్ల, కన్నీళ్ల వల్ల, మరణం వల్ల నేను మహిమను సంతరించుకున్నాను. నా మధుర ఫలం అతి కర్కశమైన ముళ్ళ మధ్యనే పండింది. యోబు అనుభవించిన శ్రమలు అతనిలో తన గురించి తగ్గింపు ఆలోచనలను, దేవునిపై ఇంతకు ముందెన్నడూ లేనంత భక్తి గౌరవాలను కలిగించాయి. ఇప్పుడు నా కన్ను నిన్ను చూసింది అంటున్నాడు. నొప్పి వలన, నష్టం వలన నేను దేవుని మహిమను చూసి గ్రహించి నీ చిత్తం జరుగునుగాక అంటూ మోకరిల్లే స్థితికి రాగలిగితే అది నాకు లాభమే. దేవుడు యోబుకి తన భవిష్యత్ కాలపు మహిమ దృశ్యాలు చూపించాడు. ఆ యాతన దినాల్లో యోబు తనకున్న ముసుగును తొలగించుకొని నా విమోచకుడు సజీవుడు అంటూ సాక్ష్యం ఇవ్వగలిగాడు. నిజంగానే ఇప్పుడు యోబు స్థితి మునుపటి స్థితి కంటే దీవెనకరమైనది. బాధ తనతో పాటు ఎప్పుడూ ఒక మేలుని తీసుకొస్తుంది. బయటికి కీడులాగా కనిపించేవి మన లాభానికే అని తర్వాత అర్థమవుతుంది. ఆత్మ విజయాలను సాధించిన ఎంతోమంది భక్తులు నిర్భయంగా, నిరాటంకంగా, విరామం లేకుండా తమ పనులను సాగించుకునే లక్షణం ఉన్నవాళ్ళు బాధకు సమ్మతించి చాలా కాలం సహించగలిగితేనే అందులోని దీవెన వారికి దక్కింది. వేదన ద్వారా తప్ప కొన్ని రకాలైన ఆనందాలు అనుభవంలోకి రావు. ఇహలోకపు దీపాలన్నీ ఆరిపోతే తప్ప పరలోకపు వెలుగు కనిపించదు. అరక దున్నితేనే తప్ప పొలం పంటనివ్వదు. శ్రమల ద్వారానే మన ఆత్మలు దృఢంగా రూపొందుతాయి. ఆత్మలో బలిష్ఠులైన వాళ్లకు బోలెడన్ని గాయపు మచ్చలుంటాయి. హతసాక్షుల మహిమ వస్త్రాలు అగ్నితో తయారై ఉంటాయి. దుఃఖపడేవారు తమ కన్నీళ్ల గుండా పరలోక ద్వారాలను మొదటిసారి చూస్తారు. నీ గళసీమపై తళతళ మెరిసే పసిడి హారాన్ని చూసి గ్రహించాను. ప్రేమలో నీ హృదయ స్థైర్యాన్ని, నువ్వు భరించిన అగ్ని బాధలని. ధీరహృదయమా వర్ధిల్లు, దగదగా మెరుస్తూ ప్రకాశించు. నువ్వు అనుభవించిన శ్రమల కోసం కృతజ్ఞతతో ఉండు. మనకి కష్టాలు వచ్చినప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు మరింతగా దేవునికి దగ్గర అవుతాము. అలానే యోబు గారు కూడా దేవునిలో కష్టాలు వచ్చినప్పుడు దేవునిలో తన గురించి తగ్గింపు ఆలోచనలను కలిగి ఉన్నాడు. అలానే దేవుని పైన భక్తి గౌరవాలను కూడా కనపరిచారు. ఇప్పుడు నా కన్ను నిన్ను చూసింది అని యోబు గారు చెప్పగలుగుతున్నారు. మనకు కూడా మనకున్నటువంటి ఏదైనా శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా వాటిల్లో దేవుడు నన్ను చూస్తున్నాడు అనే ఒక ఆలోచన మనకుంటే మనం ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతాము. ఈ మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి.
స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా నా తండ్రి, యోబు గారు ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ నా తండ్రి నాయన, అయ్యా నా తండ్రి అన్ని సమస్తం కోల్పోయినా అయ్యా నా తండ్రి యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకొనేనన్నాడు. మీకే స్తుతి కలుగునుగాక అని చెల్లించాడు నా తండ్రి. అవునయ్యా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మిమ్మల్ని స్తుతించటానికి నాయనా ప్రభా మాకు శక్తినివ్వండి తండ్రి. విశ్వాసాన్ని మేము కోల్పోకుండా నాయనా ప్రభా మా విశ్వాసాన్ని నాయన బలపరచమని నాయన మీలోనే స్థిరపరచమని వేడుకొంచున్నాను ప్రభా. అల్ప విశ్వాసం మాలో లేకుండా చేయండి తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా ప్రభా. నీకు వందనాలు ప్రభా. నీకు లోబడే జీవితం మాకు నేర్పించండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కష్టాలలో శ్రమలలో ఉన్నప్పుడు నా తండ్రి నాయనా ప్రభా మరింతగా నా తండ్రి మేము పవిత్రతలోనికి ఒక అడుగు ముందుకేయటానికి నా తండ్రి మాకు వస్తున్నటువంటి వాటిని బట్టి నాయనా ప్రభా మరింత పవిత్రత మాలో చేకూర్చమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. అయ్యా, కష్టాలలో, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో ఎవరైతే నలిగిపోతున్నారో అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఈ మాటల ద్వారా మీరు ధైర్యపరచమని వేడుకొంచున్నాను తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.